హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసులను బాగు చేశాను. వారు పిల్లలు కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ సన్నివేశం ఏం చూస్తా ఉన్నామంటే, అబ్రహాము యొక్క భార్యను అంటే శారాను అబీమెలెకు రాజు తీసుకెళ్తాడు. ఎప్పుడైతే అబీమెలెకు రాజు తీసుకెళ్తాడో దేవుడు అబీమెలెకు రాజుకు, ఆయన యొక్క కుటుంబానికి, ఆయన యొక్క సమస్తానికి వ్యతిరేకంగా పనిచేశాడు. చాలాసార్లు మనకు అర్థం కాదండి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు ఎవరైనా హాని చేయాలని చూస్తే ఖచ్చితంగా దేవుడు వారికి వ్యతిరేకంగా నిలబడతాడు. ఈ జ్ఞానము చాలామందిలో లేదు. అనుకుంటా ఉంటారు, ప్రభా వారికి ఏం జరగట్లేదు, వారు బాగానే ఉంటున్నారు, వారు సంతోషంగా ఉంటున్నారు, వారు సమాధానంగా ఉంటున్నారు, నా శత్రువులు అందరూ బాగుంటున్నారని నీవు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు వారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ అబీమెలెకు రాజుకు ఈజ్ ఎ కింగ్, ఆయన ఒక రాజు. అలాంటి వ్యక్తికే దేవుడు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దేవుడు అతని ఇంట్లో ఉన్న ప్రతి గర్భమును మూసేశాడట. అలాంటిది కొత్త నిబంధన ప్రకారం నువ్వు దేవుని యొక్క కుమారునివి, దేవుని యొక్క కుమార్తెవు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే దేవుడు ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. దేవుడు అబీమెలెకు రాజు ఆయన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్క గర్భాన్ని మూసేశాడట. అంటే నిజంగా దేవుడు అబ్రహాము పక్షాన ఎంత గొప్పగా వాద్యం ఆడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ దేవుణ్ణే నీవు కలిగి ఉన్నావు, అబ్రహాము దేవుణ్ణే నీవు కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు నీ పక్షాన వాద్యం ఆడుతూ ఉన్నాడు. ఎంత గొప్పగా అంటే, నీ శత్రువుకు ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, నీ శత్రువుకు ఆయన వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. భయపడవలసిన అవసరత లేదు. ఆయన నీ పక్షమున వాద్యమాడే దేవుడు, ఆయన నీ కొరకు నిలబడే దేవుడు. బైబిల్ తెలియజేస్తుంది, ఎప్పుడైతే అబ్రహాము మరలా తిరిగి అబీమెలెకు కొరకు ప్రార్థించాడో, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దేవుడు అబీమెలెకుని వారి యొక్క కుటుంబ సభ్యులను అందరినీ వదిలేశాడు, వారి యొక్క గర్భాలను తెరిచాడు. ఈరోజు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా దేవుడే నిలబడినాడు. ఆయన నీ పక్షమున నిలబడిన దేవుడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈ యొక్క ప్రవచన వాక్కును మీ జీవితంలో ఈరోజు స్థిరపరిచి నెరవేర్చును గాక.